హలో గాయ్స్, నా వాషింగ్ మిషన్ అయితే ఇప్పుడు రిపేర్ వచ్చేసింది. ఆ రిపేర్ ఏంటనేది, ఎందుకయిందనేది మీకు ఫస్ట్ నుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు ఇది ఎందుకు ఇంత రిపేర్ వచ్చింది అనేది, అసలు మిషన్ ప్రాబ్లం చూద్దాం ముందు. ఇది లిక్విడ్ పోసేది అనమాట. మనం లిక్విడ్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ లిక్విడ్, అది పోసేది అనమాట. బట్టలు వాష్ అయ్యే లిక్విడ్ పోసేది. ఆ లిక్విడ్ పోసేది ఓపెన్ కావట్లేదు. ఇది ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కాబట్టి ఆన్ చేసినా ఆన్ కావట్లేదు, ఎందుకంటే అది లాక్ పడిపోయింది లోపల. అది లాక్ పడిపోవటం వల్ల ఈ మిషన్ కూడా ఆన్ కావట్లేదు. దాన్ని మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ విషయం, ఇది మార్నింగ్ రిపేర్ అయింది. ఈ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నాకు రిపేర్కి కావాల్సినవి 3 వస్తువులు తీసుకున్నా. ఒకటి చిన్న స్క్రూ డ్రైవర్, ఒకటి పెద్ద స్క్రూ డ్రైవర్, ఒకటేమో దాన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇవి నా జాక్ మిషన్ ఉంటుంది కదా, జాక్ మిషన్ అనమాట. జాక్ మిషన్ ప్రోడక్ట్ అనమాట. నేను ఎప్పుడు చిన్న చిన్నగా, అంటే నా జాక్ మిషన్, మిక్సీ, ఇంట్లో అది ఉంటుంది కదా కూలర్, ఇట్లాంటివి, అది వాటి బాడీ పార్ట్స్ ఖరాబ్ అయితే మాత్రం నేను బయట రిపేర్కి ఇచ్చేస్తా. కానీ ఎటువంటి బాడీ పార్ట్స్ ఖరాబ్ కాకపోతే మాత్రం, ఏమైనా వైర్ కట్ కావటం, లోపల ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవి నేనే ఇంట్లో సొంతంగా చేసుకుంటా. ఎందుకంటే ఊక మా సార్ని బయటికి తీసుకెళ్ళామంటే ఇబ్బంది పడతాడని చెప్పి నాకు కామన్ అనమాట. ఎలక్ట్రికల్ వస్తువులన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇది ఇది మార్నింగ్ చూసాను నేను, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అది ఆన్ కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటిదని చూద్దామంటే అర్జెంటుగా ఊరికి వెళ్ళే పని ఉండేసి, సరే ఇప్పుడు అటు వెళ్ళాలి కదా అని ఊరికి వెళ్ళి వచ్చేసరికి నైట్ 10:30 అయిందనమాట. 10:30 అయితే ఇక మా సార్ అప్పుడే బయటకు వెళ్ళారు, ఇంట్లో లేరు. ఆయన వచ్చేలోపు ఏదో ఒకటి చేసేసి దీన్ని మొత్తం క్లియర్ చేసేసి కూర్చోవాలని చెప్పేసి, ఆయన ఎమ్మటే రాడనుకొని నేను ఇంట్లో పిల్లలుంటే బోల్ట్ బీకేదానికి, పిల్లలు ఉంటే ఇంకా మా పిల్లలని, నాన్న ఇది వాషింగ్ మిషన్ రిపేర్ చేస్తానా, కొంచెం వీడియో తీయండి అని చెప్తే వాళ్ళిద్దరు మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నారు. ఇక మా సార్ లేడు కానీ నేను ఆ ధైర్యంతో స్క్రూస్ అన్ని విడదీస్తాను అనమాట. అంటే దాని నుంచి, ఆ వాషింగ్ మిషన్ నుంచి స్క్రూస్ అన్ని విడదీస్తున్నా. ఇది ఏంటా, ఇది రావట్లేదు ఏంటా అని చూస్తున్నా. ఒక్క పక్క నేను చేస్తున్నాలే కానీ నా గుండెలు అయితే మస్తు గవెల్ గవెలు అంటున్నాయి, జవెల్ జవెల్. మస్తు భయం అవుతుంది. ఎందుకంటే అది 50,000 వాషింగ్ మిషన్ అనమాట. నాకు 52,000 పడింది. అంత కాస్ట్ వాషింగ్ మిషన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నా దాన్ని. అది చూడండి ఎంత గుంజినా రావట్లేదు. అది రావట్లేదు అని చెప్పేసి కింద మీద తనకలాడుతున్నా. అసలు అది ఎలా ఓపెన్ అవుతాలా, ఏం చెయ్యాలా, ఏ నట్లు పీకాలా అని చూస్తున్నా. వెనక బ్యాక్ సైడ్ 2 స్క్రూస్ ఉంటే అవి తీసా నేను. అది ఓపెన్ చేసా, పైన బాడీ ఓపెన్ అయింది. ఈలోపు మా సార్ వచ్చారు, అరుస్తున్నారు. ఏంటి, ఎందుకు వాషింగ్ మిషన్ రిపేర్ అయింది అని అంటే, నందిక మా అమ్మ లిక్విడ్ పోసేది రివర్స్ పెట్టేసింది, అది లాక్ అయిపోయింది లోపల అని చెప్పి చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మా సార్ అరుస్తున్నారు, ఎందుకు సర్వీస్ వాళ్ళు, కొత్త వాషింగ్ మిషన్ అది 1 వీకే అవుతుంది కనుక సర్వీస్ వాళ్ళు ఇంటికి వచ్చి చేస్తారు అది ఇది అని అంటే, నేను అన్నా కదా సరేలే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి చేస్తున్నా. ఎలాగో అది రిపేర్ అయింది కాబట్టి సర్వీస్ వాళ్ళు వస్తారు చేస్తారు, చేయరని కాదు, ఒకసారి నేను ట్రై చేస్తా, ఎట్టో అయింది, వాళ్ళే ఇంకొంచెం అవుతుందేమో, వాళ్ళే వచ్చి చేస్తారు కదా, అందులోనే ఇది కూడా అయిపోతుందని నేను చెప్తున్నా, మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మా సార్ ఏమో పిచ్చి బూతులు తిడుతండి. ఇక నువ్వు మనిషివేనానే, ఇదేం పనే, నువ్వు అది ఎంత కాస్ట్ వాషింగ్ మిషన్, దాన్ని ఎందుకు అలా చేస్తున్నావే, అది ఇదని అరుస్తా ఉన్నారు. మా సార్ ఎప్పుడు మనల్ని అరుస్తూనే ఉంటాడు, మనం ఇంతేలే, ఒక్కసారి ఆగు, ఒక్కసారి నేను ట్రై చేస్తా అని చెప్పి నేను ట్రై చేస్తాను. ముందైతే లోపల ఉన్న స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేసాను నేను. చూడండి, దెబ్బ దెబ్బ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసేస్తాను. స్పీడ్గా వస్తుండు, తిడుతుండు, అసలు మస్తు ఫుల్ ఫైర్ అవుతాడు మా సార్ అయితే. నాకేమో అసలు నిజం చెప్తాను, మా సార్కు తెలియకుండా, మా సార్ ఇంట్లో లేనప్పుడు నేను మా సార్కు తెలియకుండా చేద్దాం అనుకున్నా. కాకపోతే సగం ఇప్పంగానే మా సార్ వచ్చారు, చూశారు,
ఇంకా చూసుకో, నాకు ఉన్న భయానికి ఇంకో 4 ఇంతల భయమే యాడ్ అయిందనమాట. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్ నువ్వు వెళ్ళు అది ఇదని నేను కూడా సీరియస్ గానే అరుస్తున్నా. అదేమన్నా కావాలా నీ సంగతి అప్పుడు చెప్తా బిడ్డ అనుకుంటూ పోయిండు మా ఆయన. నేను స్క్రూ వీకినా కూడా అది రావట్లేదు, అసలు ఏంటి అని చెప్పి ముందు ఆ పైన డిప్ ఉంటది కదా, లిక్విడ్ పోసే పైన డిప్, అది బాక్స్ పైన డిప్ వాటికి ఓపెన్ చేస్తున్నా. ఆ డిప్ప మాత్రం రావట్లేదు, కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన బాడీ అంతా షేక్ అవుతుంది కానీ ఆ డిప్ప నేను రాను అని అంటుంది. ఏహే నువ్వేంటి, నీకన్నా చాలా మొండిదాన్ని, నువ్వు ఎలా రావో నేను కూడా చూస్తా అని స్క్రూ డ్రైవర్ పెట్టి లోపల నుంచి దానికి నాట్స్ ఉంటే, అంటే ఒక ప్లాస్టిక్ తోటి నాట్ లెక్క ఉంటుంది అనమాట, ఆ నాట్స్ ఉంటే ఆ నాట్స్ అన్ని ఓపెన్ చేస్తాను అనమాట. దాంతో గట్టిగా నొక్కి నాట్స్ అగో చూసారా లోపల వైపు నాట్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేశాక ఇక్కడ 2 స్క్రూ కనిపించింది, ఆ 2 స్క్రూ తిప్పుతున్నా. ఫస్ట్ స్టార్ట్ అయితే నాది చిన్న స్క్రూ డ్రైవర్ చూపించా కదా, ఆ చిన్న స్క్రూ డ్రైవర్ తోటే అయితే ఈ పని అయిపోతుందేమో అనుకొని చిన్న స్క్రూ డ్రైవర్ తోనే బోర్డ్స్ చాలా వట్టికి తీసేసాను నేను. మధ్యలో మా సార్ వచ్చి ఏంటే నువ్వు అన్ని వేలు పెట్టి కొన్నావు, ఇలా చేస్తున్నావు అది ఇది అని అన్నాడు. నేను అరవకుండా పక్కకు పోనన్నా. నిజంగా 50,000 పెట్టి తీసుకున్నా, 52,000 పెట్టి తీసుకున్నా కూడా ఒక వాషింగ్ మిషన్ అనేది నేను ఏ రేంజ్ లో ఉంటా, 50,000 మనం ఖర్చు పెడుతున్నప్పుడు అది ఏ రేంజ్ లో ఉంటుందో, లోపల ఎంత వెయిట్ ఉంటుందో, ఇంకేదో బంగారం ఉంటుందో అనుకున్నా నేను. లేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తా చూడండి, మొత్తం దుల్లే, అలా లోపల ఏం మ్యాటర్ ఉండదు. కాకపోతే మనకు బట్టలు ఉతకడం అవసరం కాబట్టి అదైతే ఉతికేసిద్ది కాబట్టి మన అవసరం అది ఎలా తీస్తుంది, ఇంకా దాన్ని కంటిన్యూ చేయటం అనే కానీ అందులో ఏముండదండి. వాషింగ్ మిషన్ తీసుకున్నా ఒకటే అనిపించింది నాకు, అన్ని డబ్బులు పోసాను నేను అనిపించింది. కాకపోతే దానికి టెక్నాలజీని బట్టి ఉంటది. ఇప్పుడు చూడదని చిన్న ప్రాబ్లం వచ్చేసరికి అదంతా ఆఫ్ అయిపోయింది, అలా ఉంటది అన్నమాట. అది నేను వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తే ఆటోమేటిక్ గానే అసలు నేను కదిలించను, అదే ఉతికిద్ది, అదే పిండిద్ది, అదే డ్రై కూడా అవుతుంది అన్నమాట. నేను అసలు కొద్దిసేపు టెండగా వేసుకుంటాను లైట్ గా, ఎందుకంటే ఒకవేళ పచ్చి వాసన వస్తుందేమో అని చెప్పి వేసుకుంటా. ఒక 10 నిమిషాలు అట్లా వేసుకొని మళ్ళీ మడత వేసుకుంటా అనమాట. డ్రై కూడా అయ్యి వస్తాయి అనమాట, అంత అడ్వాన్స్ అనమాట. అది ఇంకా లోపల అంటే డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్ లోపల ఏ మహత్యం ఉంటుందో మనం ఓపెన్ చేసి చూడలేదు కాబట్టి మనకు తెలియదు. నేనైతే దాన్ని ఓపెన్ చేసేస్తా చూడండి. చూడండి ఓపెన్ చేస్తాను నేను, లోపల ఏముండదు. ఆ సెన్సార్ మొత్తం అది సెన్సార్ అనమాట. అది నేను లోపల సెన్సార్ వెనకాల ఇంకేదో మ్యాట్ ఉంటుంది అనుకున్నా, అది కూడా ఏం లేదు. ఇప్పుడు చూడండి ఆ గ్రీన్ దాంతో వర్క్ అవట్లేదని మన రెడ్ గాడు వచ్చేసాడు, స్క్రూ గాడు. ఇవి నాది జాక్ మిషన్ ఉంటుందండి, నా జాక్ మిషన్ కొన్న దగ్గర నుంచి రిపేర్ అది రాదు. ఒక చిన్న చిన్న రిపేర్స్ అనమాట, అంటే దాని లోపల లబ్బర్ అనేది బాబిన్ లబ్బర్ ఎక్కిచ్చేది, కొన్ని సార్లు పెద్ద రిపేర్లే వచ్చినాయి. నేను సర్వీసర్ని పిలుద్దాం అనుకున్నాలే కానీ ఒక్కసారి ఇట్లనే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎలా ట్రై చేస్తున్నా అది కూడా అలానే ట్రై చేద్దామని చెప్పేసి మొత్తం జాక్ మొత్తం ఓపెన్ చేసేసి ఏ పార్ట్ కా పార్ట్ మళ్ళీ దాని ప్రాబ్లం ఎక్కడుందో చూసేసి కలిపి పెట్టేశాను. అప్పటి నుంచి ఇంతవరకు రిపేర్ రాలేదు. కాకపోతే నా అక్కడి పనిముట్లు ఇవి మిషన్కి ఇచ్చినాయి అనమాట, నా జాక్ మిషన్కి నాకు ఇచ్చారు వాళ్ళు, మిషన్తో పాటు నాకు ప్రొమోట్ అయినాయి అనమాట. నేను వాటిని భద్రంగా దాస్తున్నా. నా మిషన్ కొనేసి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి కూడా నా మిషన్ ఇంకా కొత్తగానే ఉంచుకున్నా. నేనైతే వాటి పైప్స్ ఉంటాయి కదండి, లిక్విడ్ వేసే బాక్స్ పైపు, ఆ పైపుని జాయింట్లని ఓపెన్ చేస్తాను అనమాట. దానికి ఉండేవి కదా జాయింట్లు ఉంటాయి కదా, పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ అన్ని డివైడ్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఆ బాక్స్ రావట్లేదు, అవి ఓపెన్ చేస్తాను చూడండి, గట్టిగా పీకేస్తాను. అది అసలు ఎంత టైట్గా ఉంది, తీసేసాను నేను. ఇంకా 2 బ్యాక్ సైడ్ కూడా పీకేస్తాను అని చెప్తుంటే అవి కొంచెం పైప్ అనేది సెన్సిటివ్గా ఉందన్నమాట, మెత్తగా ఉంది. అది ఇంకా బొక్క పడిపోయిద్దేమో అని చెప్పేసి సగం ఓపెన్ చేసేసి ఇంకా ఆపేసాను. ఒకవేళ అవుతుంది అని చెప్పేసి ఈలోపు ఈ బాక్స్ ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తున్నా. నా జాగ్ గార్డ్ గురించి చెప్తున్నా కదా, జాగ్ గార్డ్ అయితే సూపర్ అండి. అది ఎంత రిపేర్ వచ్చినా నా వల్ల అయితే మాత్రం నేను చేయటానికే 90% ట్రై చేస్తాను నేను. ఎందుకంటే బయటికి వెళ్తే ఖచ్చితంగా ఒక 400-500 అవుతాయి. జాక్ అయితే ఇంక చెప్పలేను. అది ఇదైనా 1 వీక్ అవుతుంది. ఇప్పుడు నాకు ఫ్రీయే సర్వీసర్ కాబట్టి ఏమో ఇంతవరకు నేను మనీ ఏం పెట్టలేదు. ఈ జాగ్ గార్డ్ అంటావా, అది రిపేర్ అయితే మాత్రం వాళ్ళు పట్టుకుంటే వేలల్లోనే,
ఒక సెన్సార్ పోయిందంటే జాక్కి 8,000 12,000 అట్లా అవుతుంది అన్నమాట. మన వల్ల కాదని చెప్పి చిన్న చిన్న రిపేర్లను నేనే చేసేసుకుంటాను. నా మిషన్ ఇంట్లో చిన్న చిన్నవి అనమాట, ఫ్యాన్స్ ఫిట్ చేయటం ఇలాంటివి చేస్తా కదా, ఇది కూడా చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసి నా మొత్తానికైతే సక్సెస్ఫుల్గా అది రావట్లే ఆ బాక్స్. నేను రాను రాను అంటుంది, నువ్వు ఎట్టరావు నేను కూడా చూస్తా తల్లే అని చెప్పి నేను కూడా చిన్నగా ఓపెన్ చేసేసాను. నేను దాన్ని ఓపెన్ చేస్తానా, అసలు ఏంటి ఇది ఏంటి అసలు అది ఇది అని చెప్పి అది ఎందుకు ఆఫ్ అయిపోయింది అని చెప్పి ఓపెన్ చేస్తానా. చూడండి స్క్రూ పెట్టి అది రావట్లేండి, అది ఏందో నట్టుకి నట్టు స్క్రూ లెక్క ఫిట్ అయిపోయింది అనమాట. అంటే పైన బాక్స్ కింద బాక్సెస్ కి ఒకటి లాక్ సిస్టమ్ పెట్టారనమాట వాళ్ళు. అది చాలా స్టిఫ్గా ఉంది, అది అసలు రావట్లేదు. మొత్తం బలప్రయోగం చేసేసాను నేనైతే, గట్టిగా గుంజేసాను నేను. చూడండి ఎంత కష్టపడుతున్నానో. 2 స్క్రూ డ్రైవర్ పెట్టి ఒకవైపు ఓపెన్ అయింది, మళ్ళీ ఆ స్క్రూ డ్రైవర్ తిస్తే మళ్ళీ అది క్లోజ్ అయిద్దామని చెప్పి ఇంకో స్క్రూ డ్రైవర్ కూడా అల్లనే దూర్చేసి ఆ హోల్ అట్టనే ఉంచేసి గుంజుతూనే ఉన్నాయి. ఇక నేను పని కట్టేసుకొని లాగుతూనే ఉన్నా. అస్సలు ఇది గనక సక్సెస్ గనక ఫెయిల్ అయితే మాత్రం నాకు ఉంటది, మామూలు ఉండదన్నమాట. ఇప్పుడు చిన్నోడితో పని కావట్లేదని చెప్పేసి ఇది స్క్రూ అనేది అక్కడ పెట్టేసి, చూడండి గ్రీన్ తీసేసా కదా నేను, ఇది బ్లూ కలర్ది బాక్స్ ఒకటి చిన్నది తీసా కదా లిక్విడ్ బాక్స్ లోంచి, అది చూసారు కదా. మొత్తం ప్రాబ్లం అంతా ఆ చిన్నదే అండి. అది లోపల బ్లూ కలర్ అనేది లిక్విడ్ పోసే బాక్స్ అనమాట. అంటే లిక్విడ్ కొలత, అంటే మనం బట్టలు దూరానికి లిక్విడ్ పోసాం కదా, అది కొలత బాక్స్ అనమాట. ఇంత కొలతలో లిక్విడ్ పోయాలని చెప్పి ఉంటది అనమాట. అది అందుకు ఇచ్చారు, దానికి లోపల ఉంటది. అది ఆల్రెడీ సపరేట్ బాక్సెస్ ఉంటాయి, 3 బాక్సెస్ ఉంటాయి లోపల దీనికి దానికి. కాకపోతే ఇది వాళ్ళు ఏందో స్టైల్ గా అది విడిగా ఇచ్చారనమాట. అంటే కొలత లెక్క పెట్టుకోండి లిక్విడ్ అంటానికి విడిగా పెట్టారు. ఇప్పుడైతే విజయవంతంగా అది తీసేసాను నేను, మళ్ళీ ఎప్పటికప్పుడు ఫిట్ చేస్తున్నా నేను. స్క్రూస్ మళ్ళీ ఫిట్ చేస్తున్నా. చూడండి ఓపెన్ అయింది కదా, నేను ఒకసారి బయటకని లోపలికి అనేసా. చూడండి ఇదే బాక్స్, మా విక్కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇది పెట్టడం వల్లే ఇంత కష్టపడేది మా మమ్మీ అని చెప్పేసి. స్క్రూ పెడుతున్నా, మళ్ళీ పైప్స్ అన్ని జాయింట్ చేసేసా నేను. బ్యాక్ సైడ్ పైప్ జాయిన్ చేసేసి స్క్రూస్ అన్ని ఫిట్ చేస్తున్నా. నేనేదో చేయగలను, నాకు ఈ పని వచ్చు అని నేను చెయ్యట్లేదండి. మ్యాక్సిమం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పే చేస్తున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్లో ఏమైనా రిపేర్ అయితే బయటికి మా సార్ని తీసుకుపోయి ఆయన నెలల తరబడి వాయిదాలు వేసి, నాకు మనం ఇంట్లో హౌస్ వైఫ్స్ కనుక మనకి ఇంట్లో ఇట్లనే మిక్సీ కావాలన్నా, ఒక గాలి కావాలన్నా, ఫ్యాన్ కావాలన్నా, కూలర్ కావాలన్నా, ఇలా చిన్న చిన్న ఏమైనా ఎలక్ట్రిషియన్ వస్తువులు, అంటే ఇప్పుడు నాకు మిషన్తో ఉంది, నేను మిషన్ వర్క్ చేస్తాను, నాకు మిషన్తో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక 1 వీక్ ఆగమంటారు. నాకు అంతవరకు కస్టమర్లు ఆగుతారా? మనం అంటే ఇంట్లో వాడకుండా అడ్జస్ట్ అయి ఉంటాం, కానీ కస్టమర్లు ఆగరు కదా. అందుకనే నేను ఖాళీగా ఉండటం ఎందుకని చెప్పి పని అయిపోయినప్పుడు ఏమన్నా పనికిరాని వస్తుందంటే ముందు వేసుకుంటాను అనమాట. కానీ ఇది మాత్రం ఎందుకో ఇక సడన్ గా ఊరు నుంచి వచ్చాక, ఇక నాకు ఊరికి వెళ్ళాక కూడా ఇది పొద్దున రిపేర్ అయ్యిందని చెప్పి చూసి వెళ్ళా కదా, ఇక అదే ధ్యాస ఉంది. ఎంత బ్రెయిన్ లో మొత్తం అయ్యో మిషన్ ఖరాబ్ అయింది అనే ఆలోచనే ఉందన్నమాట. ఊరికి వెళ్ళినా అక్కడ ఉండలేకపోయినా, సరిగ్గా కన్వీనెంట్గా ఉండలేకపోయినా, ఇది ఇట్ట కాదని చెప్పేసి ఇక రాగానే ఊరు నుంచి రాగానే ఈ ప్రోగ్రాం పెట్టేసా నేను. ఫిట్ చేస్తున్నా దానికి బోట్లు, మళ్ళీ ఎక్కడెక్కడ ఇప్పానా ఏమి ఇప్పానా అని చెప్పి ఫిట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఇలాంటి చెత్త పనులు చేయకండి, ఎందుకంటే తిప్పటం ఫిట్ చేయటం అంత ఈజీ ఏం కాదు. దానికి వాళ్ళు ఒక లాక్ సిస్టమ్ ఇచ్చారనమాట. అంటే పిల్లల బొమ్మలకి లాక్స్ ఇస్తారు కదా, బొమ్మలు జాయింట్ కావటానికి అట్లాంటి లాక్లు ఇచ్చారనమాట. కరెక్ట్గా ఏ అడ్జస్ట్మెంట్కి ఏ అడ్జస్ట్మెంట్ యాడ్ అవ్వాలనేది కరెక్ట్గా అది ఉన్నదన్నమాట. నేను ఈ లిక్విడ్ వేసే క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ని ఇందాక ఇప్పుడు ఫిట్ చేసే ముందు
అంతే. నాకు అడ్జస్ట్మెంట్ సరిగ్గా తెలియక వేరే అడ్జస్ట్మెంట్ లో పెట్టేసరికి అది ఇరికిపోద్దామని భయం వేసింది. మనం అందుకనే చూసుకొని ఏదైనా యూజ్ చేయాలా. మనకి వచ్చి అని ప్రయోగాలన్నీ ఇంట్లో ఉన్న వస్తువుల మీద ప్రయోగించకూడదు. నేనంటే ఎట్లనో నాకు ఇది 1 year సర్వీస్ ఫ్రీ అనమాట. వాళ్ళకి ఫోన్ చేస్తే అదంతా ప్రాబ్లం వచ్చినా ఒక 1 year వరకు వాళ్ళే అన్ని చూసుకుంటారు అనమాట. మనకి ఏది ఉండదు, ఖర్చు మనీ పేడ్ ఏమి ఉండదు. వాళ్ళంతా ఫ్రీగా ప్రమోట్ చేస్తారు వాళ్ళు మనకి. ఎట్లా ఫ్రీ అన్నాక మనం ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసినా కూడా ఆ డ్యామేజ్ కూడా వాళ్ళే రికవర్ చేస్తారు. ఆ ధైర్యంతో నేను ఈ పని ముందర వేసుకున్నాను అనమాట. అంటే ఒకవేళ సక్సెస్ అయింది, ఫెయిల్ అయితే మాత్రం సర్వీస్ వాళ్ళు వచ్చి చేస్తారనమాట. ఏదో ఒకటైతే అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ సంసారం ముందేసుకొని ఏ పని పాట లేనట్టు మా వారితోటి తిట్లు పడుతూ, ఒక పక్క భయపడుతూ, అది ఏదైతుందో ఏమవుతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ అదైతే ఫిట్ చేశాను నేను. చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ వైపుకి ఫిట్ చేశాను నేను. ఇది చూడండి, ఓపెన్ అయింది కదా. దీని గురించి అసలు ఈ మిషన్ది ప్రాబ్లం ఏంటి, నేను ఇంత కష్టపడేది ఎందుకు అనేది నేను చూపిస్తా. ఇది చూసారు కదా, ఇది బ్లూ డబ్బా. ఇది లిక్విడ్ కొలత పోసేది అనమాట. ఇది ఎంత కొలత పోసేది అనేది ఇట్లుంటది అనమాట. ఇటువైపు ఉంటుంది, ఇలా పెట్టాలి. ఇలా పెట్టినాం అనుకో అదేంటది ఇట్లా ఎత్తుదంటది అనమాట. ఫ్రంట్ వైపు ఇట్లా ముందుకు అనేసి లాగబడుతుంది. అట్లా ముందుకు అని ఇట్లా పైకి నెట్టేసి లాగబడుద్ది అనమాట. పెట్టేయటం అనేది చూడండి, చూడండి లాకు ఇగో ఈ నాట్స్ ఉన్నాయి కదా, కొచ్చగా ముందు వైపు అది ఇట్లా లాక్ పడిపోయిద్ది. అది రాదు, ఓపెన్ కాదు. ఇది సెన్సార్ సిస్టమ్ కనుక వాషింగ్ మిషన్ అక్కడ లాక్ పడిపోయి అది ఓపెన్ కాకుండా ఉండగానే మిషన్ ఆఫ్ అయిపోయింది. ఇక అది సిస్టమ్ పని చేయదు. ఇక అందుకనే నేననేది ఇక లాక్ అనేది అది ఆ డబ్బా తీసేసి బయట చెత్త బుట్టలో పడేయండి. అసలు ఇది ఎందుకు, ఇక పిల్లలు తిరుగుతూ ఉంటారు అది ఇది అని చెప్పి పడేపించిన. నేను చెప్పాను కదా ఇందాక కదా ఏమి అని, అది సెట్ కాకపోతే ఇబ్బంది పడాలని అది పెట్టేసా. మొత్తం మనకైతే పెట్టేసా, అయిపోయింది అమ్మయ్య అని చెప్పేసి అనుకున్నా. ఇది మా నందమ్మ పెట్టిందనమాట ఈ బాక్స్ రివర్స్. అదే వాది లిక్విడ్ పోసే బాక్స్ ఉంటది కదా, అది మా నందమ్మ రివర్స్ పెట్టిందనమాట. మీ ఇంట్లో ఎవరైనా ఇలా పిల్లలు ఇలా అల్లరి చేసి ఐటమ్స్ అయిన వస్తువులని ఏమైనా ఖరాబ్ చేస్తే మీరేమంటారు? అరుస్తారా, అరవరా, ఏమైనా ఫీల్ అవుతారు? నేనైతే మాత్రం 1,00,000 రూపాయల వస్తువు మా పిల్లలు ఖరాబ్ చేసినా కూడా నేను పిల్లల మీద చేయి చేసుకోను, కొట్టను, తిట్టను. కాకపోతే మందలిస్తా. ఇది తప్పు, మీకు తెలియంది మీరు చేయొద్దు అనే మందలిస్తా కానీ అసలు చేయి చేసుకోను. ఇది ఇలా పెట్టేశాక మన అందమ్మ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు నేను ఈ కష్టాలన్నీ మనకి. ఇది నిజంగానే చెప్పడం మర్చిపోయా. వీడియో అయితే నేను నా ఛానల్లో ప్రమోట్ చేద్దామని చెప్పి రికార్డ్ తీయలేదు నేను. ఎందుకంటే ఏదైనా రిపేర్ చేసే ముందు వీడియో తీసుకుంటా. అది బోట్లన్నీ ఏ పార్ట్లో ఇప్పాను, ఎక్కడ ఫిట్ చేయాలి, ఎక్కడ వైర్ కట్ చేసా, ఏ వైర్ ఎక్కడ జాయింట్ చేస్తున్నారు, అది ఎక్కడి నుంచి విడిపోయి ఎక్కడి నుంచి మళ్ళీ జాయింట్ చేయాలనేది క్లియర్ కట్గా నేను వీడియో తీసి దాని రికార్డ్ తీసిన వీడియో ఉంటుంది కదా, అది ఫెయిల్ అయింది అనుకోని రిపేర్ చేసింది, ప్రాబ్లం ఎక్కడొచ్చింది అని చెప్పేసి ఆ రికార్డ్ మళ్ళీ రివర్స్ పెట్టి చూసుకుంటా. నేను నాకు అలవాటు ఉంది కాబట్టి ఈ వాషింగ్ మిషన్ రిపేర్ది కూడా మా పిల్లల్ని రికార్డ్ తీయమని చెప్పాను నేను. అసలు ప్రాబ్లం ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో మళ్ళీ వీడియో ఫస్ట్ నుంచి చూస్తా. అసలు అంటే సపోజ్ రెడ్ వైర్ గ్రీన్కి, గ్రీన్ వైర్ రెడ్కి ఇలా జాయింట్ కలిపేసి పెట్టేస్తే ఎర్త్ వస్తుంది, షాక్ వస్తుంది కదా, అలా కాకూడదు అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటా. నేను ఇది వీడియో క్లియర్గా తీయలేదు, లోపల బాడీ పార్ట్ చూపించలేదు అని ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. నేను వీడియో అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ వాషింగ్ మిషన్ కాడ ఉంటాయి. పిల్లలని వాషింగ్ మిషన్ దగ్గరికి రానివ్వద్దు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మిషన్కి వస్తాయి అని చెప్పటానికి అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నా. కానీ నేనైతే పెట్టడానికి కోసం అని చెప్పేసి అయితే వీడియో అయితే తీయలేదు.
ఈ వాషింగ్ మిషన్ కాడికైతే మాకు బయట ప్లేస్ లేదనమాట, వరండాలో ప్లేస్ లేదు. మళ్ళీ అందులో ఒకటి ప్రైవసీ లేదనమాట. ఏంటంటే చుట్టూ గోడ అనేది సరిగ్గా లేదు, దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. అసలే మనకి ఇంత కాస్ట్ పెట్టి వాషింగ్ మిషన్ తీసుకున్నాం అని చెప్పేసి నేనే ఇంట్లో పెట్టేశాను. ఇంట్లో పెట్టే గనక ఎవరు వచ్చినా కూడా ఆ వాషింగ్ మిషన్నే గెలుకుతా ఉన్నారు. అది తీట చేస్తా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు చూడండి ఓపెన్ అవుతుంది, లోపల కన్నా బయట కన్నా. చూసారు కదా, వర్క్ అవుతుంది. మిషన్ కూడా ఆన్ అయింది. నాకైతే మిషన్ ఆన్ అవ్వగానే కొంచెం హ్యాపీనెస్ వచ్చింది. ఆల్రెడీ అందులో బట్టలు ఉన్నాయి కనుక మార్నింగ్ లిక్విడ్ పోస్తున్నా నేను. మిషన్ ఆన్ అయింది కదా, నెంబర్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు నేనైతే మిషన్ ఆన్ చేస్తున్నా, ఆన్ చేశాను నేను. అసలు ఇదంతా ఓపెన్ చేశా నేను, అది అవుతుందా కాదని వెయిట్ చేస్తున్నా నేను. అదేమో టైమర్ పడిందన్న, అది ఏంటో మరి. అది ఎప్పుడు నేను మిషన్ ఆన్ చేస్తే అలా రౌండ్ గా తిరగటం, అలా వెయిట్ చేయటం అనేది లేదు. మిషన్ కొన్న దగ్గర నుంచి అది అలా తిరుగుతూ ఉంటే నా గుండె గిలాగిలా కొట్టుకుంటుంది. చాలా సేపు వెయిట్ చేశాను నేను, అదేం చెప్తుందా ఏం ఆన్సర్ ఇస్తుందా అని చెప్పేసి. నిజంగా అండి, మిషన్ లో బట్టలు వేసాక అలా తిరగదు, అలా వెయిట్ చేయించదు నన్ను ఎప్పుడు. ఇది అలా రిపేర్ చేశాక అలా తిరుగుతుంటే అది సక్సెస్ అవుతుందా కాదా అని ఎంత టెన్షన్ పడ్డానంటే, మా సారు ఎప్పుడు బడితందుకుందామా అని నా ఎదురుగా కూర్చున్నాడు, నించొని చూస్తున్నాడు, నా ముఖమే చూస్తున్నాడు. నాకు పక్క చెమట్లు ఇలా గారిపోతున్నాయి, భయం వేస్తుంది. మిషన్ సక్సెస్ అండి. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. సక్సెస్ అయింది. ఇంకా చూడండి చిందులు వేస్తాను నేను, ఎందుకంటే ఒక కాస్ట్లీ ప్రోడక్ట్ అనేది మేము ఫస్ట్ టైం తీసుకున్నాము. మా దగ్గర మనీ ఉండవు, మేము లేని వాళ్ళము. అంటే మన మధ్య తరగతి వాళ్ళకి ఒక వస్తువు కొనటమే ఎక్కువ. ఈ వాషింగ్ మిషన్ నేను ఎందుకు కొన్నానంటే, మా సార్ అనేది ఎంత ఇబ్బంది పెట్టి కొన్నాను, ఎంత ఇంటించి కొన్నాను అనేది నేను అది ఐఎఫ్బి వాషింగ్ మిషన్, మై వాషింగ్ మిషన్ అని ఈ వీడియో కింద ఒక వీడియో పెట్టాను. దానికోసం ఈ మిషన్ కొంట కోసం ఎంత కష్టపడానో ఆ వీడియో చూసి చెప్పండి అసలు ఎలా